హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను ఇంట్లోనే గోబీ 65 ఎలా చేయాలి అనేది నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ వచ్చేసాయి కదా, పిల్లలు ఇంటికి వచ్చేసరికి ఏదో ఒక స్నాక్స్ రెడీ చేసి పెట్టాల్సిందే. అందుకే ఈరోజు నేను గోబీతో ఇలా 65 చేయాలనుకున్నాను. ముందుగా నేను ఒక 250 గ్రామ్స్ గోబీ తీసుకొని వాటిని ఇలా పీసెస్గా కట్ చేసుకున్నాను. మీకు ఎలా కావాలంటే అలా కట్ చేసుకోండి. ఆ కాడను కూడా కట్ చేసుకోండి. మనం డీప్ ఫ్రై చేసుకుంటాం కదా, అలా కాడగా ఏమనిపించదు. అందుకే ఆ కాడలు అన్నీ కూడా మీకు ఎలా ఏ సైజులో కావాలంటే ఆ సైజులో, మరీ చిన్న పీసెస్ కాకుండా మీడియం సైజ్ పీసెస్లా కట్ చేసుకోండి. ఇలా అన్ని పీసెస్ కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలన్నీ ఇందాకలా మనం వాటర్ పెట్టుకున్నాక ఆ వాటర్ ఇలా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఈ ముక్కలన్నీ అందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న ముక్కల్ని ఎక్కువసేపు కుక్ చేయొద్దు. కుక్ చేసామంటే ఇక్కడే మెత్తగా అయిపోయాయంటే మనం డీప్ ఫ్రై చేసుకున్నప్పుడు అంత క్రిస్పీగా రాదు 65 అనేది. ఈ స్టెప్ మాత్రం ఫాలో అవ్వండి. ఎక్కువసేపు ఉంచుకోకండి. ఒక 1 మినిట్ 1.5 మినిట్ అలా వాటర్లో ఉంచుకొని తీసేయండి. వన్ మినిట్ తర్వాత నేను ఈ గోబీ అంతా వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా స్టెయినర్ ఉంటే స్టెయినర్ తీసుకో, చిల్లులు గిన్నె ఉంటుంది కదా, అందులో అయినా వడకట్టుకోవచ్చు. వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకొని పక్కన పెట్టుకోండి. ఇలా వాటర్ అంతా పోయేంత వరకు ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనం పిండి కలుపుకున్నప్పుడు అది ముక్క లోపలికి వెళ్తుంది. లేదు అంటే ఆ తడి ఉన్నదంటే ఆ పైన ముక్కకే పడుతుంది, లోపలికి వెళ్ళకోకుండా. దీన్ని ఇప్పుడు కొంచెం సేపు పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇంకొక బౌల్లో 2 స్పూన్ల కార్న్ఫ్లోర్, 2 స్పూన్ల బియ్యపిండి వేసుకోండి. మీకు కావాలంటే బియ్యపిండి ప్లేస్లో మైదా కూడా వేసుకోవచ్చు. నేను బియ్యపిండి వాడుతున్నాను. ఇప్పుడు ఇందులోకి 2 చెంచాల కారం, 1 చెంచా ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, చాట్ మసాలా ఉంటే చాట్ మసాలా కూడా వేసుకోండి. జీలకర్ర పొడి ఉన్నా వేసుకోండి. నేను కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలా కలుపుకోండి. వాటర్ వేయకముందే వీటన్నిటిని మంచిగా కలుపుకుంటే అన్నీ కూడా బాగా కలిసిపోతాయి. వాటర్ వేసామంటే ఒక్కొక్క చోట ఉండలుగా కట్టిపోతుంది కారం ఉప్పు అనేవి. అలా అవ్వకుండా ఉండాలంటే ముందే పిండిని ఇలా ఒకసారి కలుపుకోండి. మొత్తం మనం వేసిన మసాలాలన్నీ కలిసేటట్టు ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ తీసుకోండి. ఒక్కసారి వేసుకోకండి. మనం తీసుకుంది కార్న్ఫ్లోర్ అండ్ బియ్యపిండే కదా, ఎక్కువ వాటర్ పట్టవు, చూసి వేసుకోండి. ఒకసారి వేసుకుంటే పిండి బాగా లూజ్ అయిపోతుంది. అందుకే చూస్తూ కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, మనకు స్ట్రక్చర్ అనేది కాస్త బజ్జీ పిండి లాగా ఉంటే సరిపోతుంది. అంత కొంచెం గట్టిగా ఉండాలి, అలా ఉంటే సరిపోతుంది. ఇలా కొద్దిగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. బ్యాటర్ ఇదిగో ఇలా ఉండాలి. తర్వాత ఇందులోకి మనం ఇందాకలా ఉడకపెట్టి పక్కన పెట్టుకున్న ఆ గోబీ మొత్తం ఇందులో వేసుకొని ఆ మసాలా అంతా ఆ గోబీకి పట్టేలాగా ఒక 2 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. లోపల వరకు వెళ్ళాలి కదా, అందుకే ఒక 2 నిమిషాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆ మసాలా మొత్తం మనకి వైట్ అనేది కనిపించకుండా చక్కగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు కూడా లోపల వరకు వెళ్ళాలి మసాలా అంతా. ఇటువైపు నేను ఆయిల్ ఆల్రెడీ పెట్టుకున్నానండి. ఆయిల్ హీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ చేసి కలుపుకున్న గోబీ మొత్తాన్ని ఆయిల్ కూడా బాగా హీట్ అవ్వాలి. అలా అయితేనే మనం గోబీ అనేది ఆయిల్ పీల్చుకోకుండా చాలా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇందాకలా కలిపి పెట్టుకున్న గోబీని ఇందులో వేసుకోండి. విడివిడిగా వేసుకోండి, లేకపోతే అతుక్కుపోతాయి. ఇలా విడివిడిగా ఒక్కొక్కటి వేసుకోండి. ఆయిల్లో వేసుకునేటప్పుడు చేయి జాగ్రత్త అండి, ఆయిల్ తుంపర్లు పడుతూ ఉంటాయి. రోజు చేసేవారికి అయితే అలవాటైపోతుంది, కొత్తగా చేసేవాళ్ళైతే కొంచెం జాగ్రత్తగా వేసుకోండి. ఇలా సగం వరకు వేసుకోండి. మొత్తం ఒక్కసారి వేసుకున్నా కూడా ఆయిల్ వేడి సరిపోదు, అవి మెత్తగా అయిపోతాయి. ఇలా సగం వేసుకొని సగం ఉంచండి. ఇది ఇలా నురగంతా పోయేంత వరకు ఉంచుకోవాలి. నురగంతా పోయిన తర్వాత అప్పుడు కలుపుకోండి, ఈజీగానే విడిపోతాయి. ఇలా కలుపుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు ఉంచుకోండి. అవి కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేపుకోవాలి.
ఇప్పుడు ఇవి నురుగంతా పోయింది. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చూస్తుంటేనే మనకు అర్థమైపోతుంది. ఇలా వేగితే సరిపోతుంది. వీటిని తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం సెకండ్ టైం వాయి వేసుకునేటప్పుడు కూడా ఆయిల్ బాగా హీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. వాటిని తీసిన వెంటనే వీటిని వేయకోకుండా ఆయిల్ కొంచెం హీట్ అయ్యేంత వరకు ఆగి తర్వాత ఇందులో వేసుకోండి. ఇది చూడండి, నేను తీసుకున్న మొత్తం వేసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా ఆ నురగంత పోయి మొత్తం కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇంకొక 2 ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవాలి. అవేంటో నేను చెప్తాను. ఇలా నురగంతా పోయి మంచిగా వచ్చిన తర్వాత పైకి తేలిన తర్వాత ఇందులోకి మనం చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకోండి. చాలా బాగుంటుంది. ఇవి చిట్పటా అంటుండే. ఇంతసేపు నా పక్కనే ఉన్న నా పాప పరిగెత్తిందండి అటు. ఇప్పుడే వచ్చారు వాళ్ళు. ఏం చేస్తున్నాను అనేసి కిచెన్లోకి వచ్చేసింది తను. వాళ్ళు వచ్చే టైం అయిందని నేను కూడా స్టార్ట్ చేశాను. ఇవి చల్లగా అయితే బాగుండవు, వేడివేడిగా ఉన్నప్పుడే తింటే చాలా బాగుంటుంది. సో వాళ్ళు వచ్చేసారనమాట. ఇప్పుడు వేడివేడిగా అయిపోయినాయి. వాళ్ళకి పెట్టేయడమే ఆలస్యం. సో ఇలా రెండోసారి కూడా చక్కగా ఫ్రై చేసుకోండి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు కదా, మీకు అంత కరెక్ట్గా తెలియస్తుండకపోవచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఫుడ్ కలర్ ఎందుకండి మనం ఇంట్లో చేసుకునే వాటికి. ఇలా పిల్లలకి వేడివేడిగా కచప్ ఉంచండి పక్కన. మొత్తం ప్లేట్ మొత్తం లాగిచ్చేస్తారు వాళ్ళు. ఇలా సింపుల్గా ఇంట్లోనే 65 చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి స్నాక్ ఐటమ్స్ బోల్డ్ అని చేసుకోవాలి మనం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.